హలో వెల్కమ్ బ్యాక్ టు మీనా వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను టమాటో చట్నీ చేస్తున్నాను. ముందుగా టమాటో వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేయాలి. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాని మగ్గించాలి, బాగా ఉడకాల. అందులో కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు సరిపడినంత. ఆ తర్వాత పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. టమాటా బాగా మగ్గాలి, కొద్దిగా కలుపుతూ ఉండాలి, మాడకుండా ఉంటుంది అప్పుడే. సో పసుపు కూడా యాడ్ చేయాలి, ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా ఉడికిన తర్వాత ఉప్పుని యాడ్ చేయాలి. టమాటాకి సరిపడినంత కొన్ని నువ్వులు, పల్లీలు కూడా తీసుకోవాలి. నువ్వులు వేయించిన తర్వాత పల్లీలు వేయించాలి, లేదంటే నువ్వులు మాడిపోతాయి కదా పల్లీలు వేగిన తర్వాత, వేగేదాకా ఉండేసరికి. సో నేను అందుకని సపరేట్ వేయిస్తాను. ఇంకా పల్లీలు వేగాక అండ్ కొద్దిగా ఆయిల్ వేసి పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా అది కూడా దీంట్లో వేయించాలి. పచ్చిమిర్చి బాగా వేగాలి కలర్ వచ్చేంత వరకు, అప్పుడే టేస్ట్ అవుతుంది చట్నీ. దగ్గరగా అవ్వాలి, పుదీనా కూడా పచ్చిన వాసన పోవాలి కదా. సో ఎక్కువసేపు వేయిస్తే బెటర్. ఒక ఎల్లిగడ్డ తీసుకోవాలి. ముందుగా నువ్వులు, పల్లీలుని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి గ్రైండ్ చేయాలి, అప్పుడే బాగా గ్రైండ్ అవుతుంది. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్లో టమాటో రుబ్బుకోవాలి. నేను మాత్రం మిక్సీలో రుబ్బాను. ఇంకా పోపు మీకు ఎలా వేసుకోవాలో అందరికీ తెలిసిందే. కొద్దిగా ఆయిల్ తీసుకొని జీలకర్ర ఆవాలు వేసాను, ఎండుమిర్చి యాడ్ చేశాను. వెల్లుల్లిపాయలు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టమాటా చట్నీ నా స్టైల్లో. కరివేపాకు కూడా యాడ్ చేశాను. అంతే, నా స్టైల్లో టమాటా చట్నీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.